నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, నిన్న జరిగినటువంటి ఏ అయితే ఘటన ఉందో, ఆ ఘటనపై మాట్లాడడానికి మనతో పాటు ఈ అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు ఉన్నారు మనతో పాటు. మేడం అసలు ఏం జరిగింది? మీతో వాళ్ళు మాట్లాడేవాళ్ళా? ఎలా ఉండేటోళ్ళు? వాళ్ళైతే అంతా బానే ఉండేవాళ్ళు. వాళ్ళతో అయితే మాకేం ప్రాబ్లమే రాలేదు. బానే ఉన్నారు గానీ, మరి సడెన్‌గా ఇలా జరిగింది. ఎప్పుడైనా అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ, మీరెళ్ళడం కానీ, వాళ్ళు రావడం కానీ, మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఏం లేదు. జస్ట్ రెంట్ పర్పసే వచ్చేవారు ఇంటికి. దాని గురించే మాట్లాడేది. వాళ్ళ పర్సనల్‌కైతే మనం అడగలేము గదా! మొత్తానికి అంటే ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది. సో, అందువల్లే చనిపోయారని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజమైంది? అవును. వాళ్ళు సూసైడ్ నోట్ రాసారు. ఇద్దరు సెపరేట్‌గా లెటర్స్ రాసారు. అందులో అయితే అదే ఇంక్లూడ్ చేశారు ఆయన. ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లనే నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది అన్నట్టుగా ఉంది అందులో. కానీ ఇది 20,000 రెంట్ అని చెప్తా ఉన్నారు మేడం. సో, పిల్లలు కూడా చదువుతా ఉన్నారు. ఇంత అమౌంట్ మరి కడుతున్నప్పుడు ఫైనాన్షియల్‌గా ఎలా అయిందని అనుకుంటున్నారు? ఏమో మరి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనేసి అన్నారు. రెంట్ అయితే టైంకి పే చేసేవాళ్ళు. అదైతే ఏం ప్రాబ్లమ్ రాలేదు. బానే ఉన్నారు గానీ మరి సడెన్‌గా ఇలా జరిగిపోయింది. ఎప్పుడైనా రెంట్ ఆపడం గాని అలాంటివి ఎప్పుడైనా జరిగిందా? లేదు లేదు. ఇచ్చేవారు. ఒక 2 డేస్ లేట్ అయినా ఇచ్చేసేవాళ్ళు. ఎలక్ట్రిసిటీ బిల్ అయినా గానీ, ఏ బిల్ అయినా టైంకి ఇచ్చేసేవాళ్ళు. ఫ్యామిలీ కూడా బావుండేది. ఏ డిస్టర్బెన్స్ లేదు. పిల్లలైనా, వాళ్ళైనా మంచిగా ఉండేది. ఫ్యామిలీ తగాదాలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ గాని అదేమన్నా అంటే వాళ్ళ మధ్యలో ఏమన్నా విభేదాలు ఇట్లా ఉన్నాయా? లేదు లేదు. వాళ్ళింట్లో పని చేసే ఆవిడ గూడా వాళ్ళు మంచిగానే కలిసున్నారు. ఇలాంటిది ఎలా జరిగింది అనేసి తను గూడా తెలియట్లేదు. రోజు తనను మొన్న గూడా వెళ్ళింది వాళ్ళ ఇంట్లో పనికి. బానే ఉన్నారమ్మా ఎందుకిలా అయిందో అనేసి చెప్తుంది తను గూడా. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో అంటే ఈ ఫ్యామిలీ అనే కాదు మేడం. ఇప్పుడు మొత్తంలో చూసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా అంటే ఫ్యామిలీ చిన్న పిల్లలున్నారు వాళ్ళకి. సో, ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చెప్తారు మేడం జనాలకి? ఏదైనా గానీ ఫస్ట్ పిల్లల గురించి ఆలోచించాలి వాళ్ళు. ఏదైనా డెసిషన్ తీసుకుంటే అంత పెద్ద పిల్లలైనప్పుడు వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే చాలా తప్పు. తను ఇంతకుముందు లెక్చరర్‌గా వర్క్ చేసేవారంట. అంత మంచి లైఫ్ బతికి ఆయన ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఏదైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పుకునేదుండే. షేరింగ్ చేసుకుంటే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు గదా! ఇప్పుడు వాళ్ళు చనిపోవాలనుకోని వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ పిల్లల్ని చంపేసి వాళ్ళు చనిపోతే వాళ్ళకేమొస్తది? ఇప్పుడు అంత పెద్దగా పిల్లల్ని చేసి వాళ్ళని చంపాలన్నా వాళ్ళ బాధపడతారు. వాళ్ళని చూసి వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. ఏదైనా ఉంటే చేసుకునేదుండే. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అంట. షేరింగ్ చేసుకునేదుండే ఏమైనా ఉంటే. పోలీసు దర్యాప్తులో మీకేమైనా మళ్ళీ అప్డేట్స్ ఇచ్చారా మేడం? ఏమీ లేదు. అంతా క్లియర్‌గా సూసైడ్ నోట్‌లో రాసేసారు. వాళ్ళతోటి ఇంకా మళ్ళీ రాలేదు పోలీస్ కూడా. ఏం అప్డేట్స్ లేదు. నిన్ననే న్యూస్ తెలిసింది. పోస్ట్‌మార్టం అయిపోయి ఊరికెళ్ళిపోయారంట. బాడీస్‌ని తీసుకెళ్ళిపోయారని తెలిసింది. థ్యాంక్ యూ మేడం. సో, ఇది పరిస్థితి. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు రెంట్ ఎప్పుడు కూడా మాకు డిలే చేయలేదు. ఒకవేళ చేసినా 2, 3 రోజులలోనే ఇచ్చేసేవారు. ప్రతి ఒక్కటి బానే ఉండింది. మరి ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదు. ఆస్తులు కూడా ఉన్నాయి ఊర్లో అని చెప్పేసి ఈ ఇంటి ఓనర్ అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలా చేసేది లేకుండే అని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు.